యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రణబేరి 3.0 పేరుతోటి ఒకరోజు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయులకు ఇచ్చినటువంటి అనేక హామీలు అమలు జరపకపోవడమే ప్రధాన కారణం. అధికారంలోకి వచ్చేటప్పుడు గత ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయలని ఉద్యోగోపాధ్యాయులకు బకాయిలుగా ఉంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ బకాయిలన్నింటినీ సకాలంలో చెల్లించి సరైన పిఆర్సీ డిఏలు కాలయాపన లేకుండా చెల్లిస్తామని ఆ రోజున ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎలాంటి ఆ యొక్క బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. నామమాత్రంగా చెల్లించినా మళ్ళా కొత్త బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున గత 2 సార్లుగా రణబేరీ పేరుతోటి పోరాట కార్యక్రమాలు చేశాం. ఏమాత్రం స్పందన లేదు. ఒక డిఏని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇంకా అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజుకు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిఆర్సీ 2 సంవత్సరాలు దాటిపోయింది. 18 జూలై 1 నుంచి అమలైనటువంటి పిఆర్సీ మళ్ళా 23న అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఉంది. 23 నుంచి ఇప్పటికి 26 సంవత్సరం వచ్చింది. కానీ పిఆర్సీ నియామకం అతీగతి లేదు. తక్షణం పిఆర్సీని నియమించాలని, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను విడుదల చేయాలని, అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు అసలు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులకి హెల్త్ కార్డులు వెళ్ళిపోయాయి. వాటి మీద చర్చలు జరిపి హెల్త్ కార్డులని సక్రమమైన రీతిలో అమలు చేయాలని, అలాగే పెన్షనర్లకి గ్రాట్యుటీ ఆగిపోయి ఉంది. ఒక కమిటేషను పెన్షన్ మాత్రం రెగ్యులర్గా ఇస్తున్నారు. గ్రాట్యుటీ కొన్ని నెలలుగా ఆగిపోయి ఉంది. ఆగిపోయినటువంటి గ్రాట్యుటీ చెల్లింపులు జరపాలని, ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరుకుపోయినటువంటి ఆర్థిక బకాయిల మీద తక్షణం చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన నిలవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు ఆకాంక్షలతో ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ ఆశలు ఆకాంక్షలు కూడా నెరవేరినటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క పోరాట కార్యక్రమాలకి సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నాం.